సినిమా అయిన మహాన్ నేను మిస్టర్ బీన్ మాట సూటిగా ఉంటది, మ్యాటో క్లియర్ గా ఉంటుంది. మ్యాటోలోకి వెళ్దాం. అయిపోయింది. మరో అన్ఇమాజినబుల్ ఫిగర్ బాహుబలికి పట్టుబడిపోయింది. 3 వారాలు 21 రోజులు 1500 కోట్లు. జయహో తెలుగు సినిమా. గొప్ప వీర గొప్ప సూర గొప్ప ఓ తెలుగు సినిమా చేసి చూపెట్టింది. భాషా ప్రాంతంతో సంబంధం లేకుండా సినిమా ప్రేక్షకులందరినీ ఏ రేంజ్ లో ఎంటర్టైన్ చేయొచ్చో ఓ తెలుగు సినిమా చేసి చూపెట్టింది. సినిమాని గొప్పగా ఎలా ప్రమోట్ చేసుకోవాలో మైమరిచిపోయి తెలుగు వారందరూ గర్వపడాల్సిన క్షణాలివి. ఎందుకంటే బాహుబలి ఓ మహోన్నత విజయాన్ని మాత్రమే అందుకోలేదు, తెలుగునాట సినిమా అనే పదానికి సంబంధించి కొత్త ఆశలకి ఊపిరయ్యిందని చెప్పుకోవచ్చు. 80 ఏళ్లుగా తెలుగు సినిమా పరిశ్రమ వర్ధిల్లుతుంది. కానీ ఇప్పటికీ సినిమా పనిని కెరియర్ గా తీసుకోవటానికి చాలా మంది 1-4 సార్లు ఆలోచించుకునే పరిస్థితే. కారణం జాబ్ సెక్యూరిటీ ఉండదని. కానీ బాహుబలి లాంటి సినిమాలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నిర్మాణం అవటం మొదలు పెడితే పని చేయడానికి చాలా మంది కావాలి. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కాలర్ ఎగరేసినట్టు సినిమా ఇండస్ట్రీలో కూడా ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. ఇది ఓ కలే. ఊహించని కళని నిజం చేసింది బాహుబలి. ఈ కళ కూడా నిజమవుద్దనే అనుకుందాం. ఇక బాహుబలి విజయవంతంగా 3 వారాల రన్ ని పూర్తి చేసుకుంది. ఇక్కడ అక్కడ అని కాదు, విడుదలైన ప్రతి చోట ఘన నీరాజనాలే అందుకుంది. చివరికి శత్రు దేశం పాకిస్తాన్ లో కూడా బాహుబలి ప్రభంజనం కనిపించడం విశేషం. రీసెంట్ గానే పాకిస్తాన్ లో విడుదలైన బాహుబలి 2 ఊహించని ఓపెనింగ్స్ తో ఇప్పటికే పాకిస్తాన్ రూపాయల్లో 6 కోట్ల పైన వసూళ్లు సాధించి అక్కడ కొత్త సంచలనానికి తెరతీసింది. సంబరపడిపోతున్నారు సినిమాని పాకిస్తాన్ లో డిస్ట్రిబ్యూట్ చేసిన వాళ్ళు. పాకిస్తాన్ ప్రజల నుండి మంచి స్పందన కనిపిస్తుంది. మున్ముందు రోజుల్లో అక్కడి బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త సంచలనాలు బాహుబలి 2 క్రియేట్ చేస్తుందనే పాక్ ట్రేడ్ అంచనాలు కడుతుంది. పాకిస్తాన్ అనే కాదు, నేపాల్, శ్రీలంకల్లో కూడా బాహుబలి దుమ్ము లేపుతున్నాడు. ముఖ్యంగా నేపాల్ లో అయితే బాహుబలి 2 ఇండస్ట్రీ హిట్ గా నిలవటం విశేషం. ఇంతకు ముందల నేపాల్ దేశానికి చెందిన ఇండస్ట్రీ రికార్డ్ ని 10 కోట్ల తేడాతో బాహుబలి 2 పక్కన పడేసిందట. ఇదిలా ఉంటే దంగల్ చైనాలో వీర విజృంభణ చేస్తుంది. 2 వారాల్లో 550 కోట్ల పైన గ్రాస్ చైనా నుండే వసూలు అవటం విశేషం. ఇండియాలో దంగల్ వసూలు చేసిన దానికంటే చైనాలో వసూలైన మొత్తమే ఎక్కువ. ఆ రేంజ్ లో చైనా పీపుల్ దంగల్ ని భుజానికి ఎత్తుకున్నారు. ఓ హిందీ సినిమాకి చైనాలో ఇంత స్పందన రావటం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది. చైనా కలెక్షన్లతో కలుపుకుని ప్రపంచవ్యాప్తంగా దంగల్ కలెక్షన్లు 1300 కోట్లకి చేరువగా వచ్చాయి. దంగల్ బాహుబలి 2 కి టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది. చైనాలో ఫుల్ రన్ కంప్లీట్ అయ్యేప్పటికీ బాహుబలి కలెక్షన్లని దంగల్ దాటేస్తుందా అని అనుమానాలు వినపడుతున్నాయి. పోతే బాహుబలి ఇప్పటికీ ఇండియన్ లాంగ్వేజెస్ వరకే రిలీజ్ అయింది. ప్లాన్స్ ఉన్నాయి ప్రపంచంలోని వేరే లాంగ్వేజెస్ లో కూడా సినిమాని రిలీజ్ చేయడానికి. చైనాలో లభించిన ప్రోత్సాహంతో దంగల్ కూడా ఇతర దేశ భాషల్లో కూడా రిలీజ్ అయ్యే అవకాశాన్ని తీసుకుంటది. సో రసవత్తరమైన పోటీయే అనుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఇండియన్ సినిమాలు ప్రపంచం దృష్టిని ఆకర్షించడం అనేది మాత్రం గొప్ప విషయం. పోతే 4th వీకెండ్ లో కూడా బాహుబలికి మంచి సపోర్ట్ దొరికే అవకాశాలే కనిపిస్తున్నాయి. చూద్దాం ఈ వీకెండ్ బాహుబలి ఎలాంటి సంచలనాలు చేస్తాడో. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మారుతి టాకీస్. థ్యాంక్ యూ.